హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ద ప్రిన్సెస్ ఆఫ్ ఇండియన్ హిల్ స్టేషన్ కొడైకెనాల్ చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియోలో ఈ కొడైకెనాల్ ఎలా చేరుకోవాలి, మరియు ఎక్కడ స్టే చేయాలి, చూడవలసిన ప్రదేశాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ కొడైకెనాల్ టూర్ అనేది డే 1 డేగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎక్కడా కూడా నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ టూర్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక ఈ కొడైకెనాల్ వెళ్ళడానికి డైరెక్ట్గా ట్రైన్ సౌకర్యం లేదు. ట్రైన్లో వెళ్ళవలసిన వాళ్ళు కొడైకెనాల్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర కానీ, దిండిగల్ రైల్వే స్టేషన్ దగ్గర కానీ, లేదా మదురై వెళ్ళి అక్కడి నుంచి బస్సులో కొడైకెనాల్ అనేది చేరుకోవచ్చు. మేమైతే మదురై వెళ్ళి మదురై నుండి బస్సులో కొడైకెనాల్ అనేది వెళ్ళాము. మదురై నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొడైకెనాల్. అదే మీరు కొడైకెనాల్ రోడ్ రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుండి 80 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్ అనేది ఉంటుంది. అదే మీరు దిండిగల్ రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొంతమంది చెన్నై నుండి కూడా కొడైకెనాల్ అనేది వెళ్తారు. మరి కొంతమంది పళనిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని కొడైకెనాల్ అనేది వెళ్తారు. ఈ పళని నుంచి కొడైకెనాల్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేమైతే కొడైకెనాల్ వెళ్ళి తర్వాతే అక్కడి నుండి పళని వెళ్ళాము. ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం కొండల మీదే బస్సు ప్రయాణం ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి వీడియో చేశాను. నా ఛానల్లో ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ముందుగా డే 1లో ఈ కొడైకెనాల్ ఎలా చేరుకోవాలనేది మీకు తెలియజేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఈ కొడైకెనాల్ వెళ్ళాలి అనుకుంటే సమ్మర్లో బాగుంటుంది. కానీ ఈ సమ్మర్ టైంలో అయితే కొంచెం హోటల్ రూమ్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మరియు క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే క్యాబ్ అమౌంట్ కూడా ఎక్కువగానే చెప్తారు. ఎందుకంటే ఆ టైంలో కొడైకెనాల్ పర్యాటకులతో రద్దీగా ఎక్కువ ఉంటుంది. కానీ సమ్మర్ టైంలో అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. మేము సమ్మర్ టైంలోనే వెళ్ళాము. అమౌంట్కి ప్రాబ్లం లేదు అనుకుంటే సమ్మర్ టైంలోనే మీరు వెళ్ళండి, చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో వెళ్ళకూడదు. వింటర్ సీజన్లో వెళ్తే బాగుంటుంది, కానీ మీతో పాటుగా స్వెటర్స్ తీసుకొని వెళ్ళండి. కొడైకెనాల్ దగ్గరికి చేరుకునే కొద్దీ చుట్టూ ఉన్న వ్యూ చాలా బాగుంటుంది. ముందుగా మనకు కొడైకెనాల్ బస్ స్టాండ్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో సిల్వర్ కేస్కేట్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అయితే బస్సు ఎక్కే ముందు ఈ వాటర్ ఫాల్ దగ్గర బస్సు ఆపుతారా లేదా అనేది అడిగి బస్సు ఎక్కండి ఫ్రెండ్స్. ఇక మేము కొడైకెనాల్ చేరుకున్నాము. మేము కొడైకెనాల్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, మీకు మొత్తం ఈ కాంప్లెక్స్ వీడియోలో చూపిస్తున్నాను. ఇదే కొడైకెనాల్ బస్ స్టాండు. ఇక్కడ ఆటో సర్వీస్ ఉండదు, ఓన్లీ క్యాబ్ సర్వీస్ మాత్రమే ఉంటుంది. మనం హోటల్ రూమ్స్ దూరంగా తీసుకోవాలనుకుంటే క్యాబ్ బుక్ చేసుకోవాలి. మనకి బస్ స్టాండ్ దగ్గరలో కూడా రూమ్స్ ఉంటాయి. మీరు స్టే చేయాలనుకుంటే ఇక్కడ కూడా స్టే చేయవచ్చు. రూమ్ కాస్ట్ కూడా తక్కువగానే పడుతుంది. 1500కే నార్మల్ రూమ్లు ఉంటాయి, నీట్గానే ఉంటాయి. కానీ మేమైతే కొంచెం దూరంలో తీసుకున్నాము. అలాగే మీరు బస్ స్టాండ్ దగ్గరలో రూమ్ తీసుకుంటే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. మరియు బస్ స్టాండ్ నుండి టూరిస్ట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా క్యాబ్స్ కూడా బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటాయి. కానీ మీరు కొంచెం దూరంలో రూమ్ తీసుకుంటే చూడటానికి చుట్టూ ఉన్న వ్యూ చాలా బాగా కనబడుతుంది. మేము కొంచెం దూరంలోనే తీసుకున్నాము రూము. ఎక్కడో ఉన్నామని ఫీల్ కలుగుతుంది కొంచెం దూరంలో తీసుకుంటే. హోటల్స్ వాళ్ళు మనకు ఫుడ్ అరేంజ్ చేస్తారు, మరియు బయటికి వెళ్ళటానికి వాళ్ళే క్యాబ్స్ కూడా అరేంజ్ చేస్తారు. మేము కొడైకెనాల్లో 3 డేస్ ఉన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీకు మొత్తం ఈ కొడైకెనాల్ వీడియో అంతా చూపిస్తాను. ఎక్కడ కూడా నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఆన్లైన్లో కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో స్టే చేయాలి అనుకుంటే కొంచెం బ్యూటిఫుల్ లొకేషన్లో రూమ్ తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్తో వెళ్ళేవారు తక్కువ బడ్జెట్లో స్టే చేయడానికి కొడైకెనాల్లో ట్రావెల్ హాస్టల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కొడైకెనాల్ వ్యాలీ టూర్ చూసిద్దామా ఫ్రెండ్స్? నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఒక్కరోజుకి క్యాబ్ కాస్ట్ 3000 పడింది.
అయితే ఇక్కడ కొడైకెనాల్ బైక్స్ రెంట్కి లేవు. టూరిస్ట్ బస్సు వాళ్ళు ఒక్కరికి 350 నుండి 400 వరకు ఛార్జ్ చేస్తారు. ఇవి కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ కూడా అడుగుతారు. క్యాబ్ వాళ్ళైతే 2000 నుండి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. క్యాబుల్లో నలుగురు వెళ్ళవచ్చు. ఇక కొడైకెనాల్ నుండి 700 మీటర్ల దూరంలో ముందుగా కోకర్వాక్ వస్తుంది. లోపలికి వెళ్ళడానికి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 20 రూపాయలు తీసుకుంటారు. ఇక రండి చూద్దామా. ఈ కోకర్వాక్ కొండ అంచున పొడవుగా సన్నగా నిర్మించారు. అయితే ఇలా నడుచుకొని వెళ్తే చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా ఉంటుంది. ఈ కాలిబాట 1 km ఉంటుంది ఫ్రెండ్స్. ఇక క్యాబ్ వాళ్ళు, టూరిస్ట్ బస్సు వాళ్ళు మనకు ఎంట్రన్స్లోనే దింపేస్తారు. మళ్ళీ వాళ్ళు మనకు ఎగ్జిట్ పాయింట్ దగ్గర పికప్ చేసుకుంటారు. ఇదేనండి కొడైకెనాల్ వ్యాలీ వ్యూ. చుట్టూ లొకేషన్స్ చాలా బాగున్నాయి కదా. ఇవి కోకర్వాక్ ఎగ్జిట్ వైపు ఉన్న వ్యాలీ. మేఘాలతో కప్పబడి ఉన్న పర్వతాల అందాలు ఇవి. ఇక్కడ టెలిస్కోప్ ఉంది. ఒక్కరికి 10 రూపాయలు తీసుకుంటారు. చూశారు కదా కోకర్వాక్. ఇక ఇక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్తే ఆ సలీం చర్చ్ వస్తుంది. ఈ చర్చ్ కొడైకెనాల్లోనే మొట్టమొదట నిర్మించారు. పురాతనమైన చర్చ్ ఇది. దీని నిర్మాణం చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం వీడియోలో చూపిస్తున్నాను. బాగుంది కదా ఈ చర్చ్. లోపలికైతే మేము వెళ్ళలేదు, బయట నుండే వీడియో తీసుకున్నాము. ఈ వీడియోనంతా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనకు అప్పర్ లేక్ వ్యూ పాయింట్ చేరుకుంటాం. ఇది అప్పర్ లేక్ వ్యూ పాయింట్. ఇక్కడ నుండి కొడైకెనాల్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక మనం కొడైకెనాల్లోనే ఎత్తైన ప్రదేశం మేయర్ పాయింట్ చూద్దాం. ఇక అప్పర్ లేక్ వ్యూ నుండి మేయర్ పాయింట్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదేనండి మేయర్ పాయింట్. కొడైకెనాల్లోనే ఎత్తైన ప్రదేశం ఇది. దీని ప్రక్కనే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది. దీన్ని శాంతి వ్యాలీ అని పిలుస్తారు. పొగమంచుతో మేఘాలతో కూడిన ఈ పర్వత లోయ అందాలని చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది ఈ ప్రదేశం ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. ఇక మేయర్ పాయింట్ నుండి 1.5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పైన్ ఫారెస్ట్ చేరుకుంటాం. ఇదేనండి పైన్ ఫారెస్ట్ పార్కింగ్ ఏరియా. మొత్తం వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి. దీనికి ఎంట్రీ టికెట్ ఏమీ ఉండదు. కేవలం మంచు చలి ఉండే ప్రాంతంలో పెరిగే పైన్ ట్రీస్ ఇవి కొన్ని కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి ఫ్రెండ్స్. పర్యాటకులు సందర్శించే విధంగా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయంట. అలాగే ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉన్నది. అలాగే ఇక్కడ మనం కొంత టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ ప్రదేశం. ఇక పైన్ ఫారెస్ట్ నుండి గునా కేవ్స్ ఒక 800 మీటర్లు ఉంటుంది. ఇదేనండి గునా కేవ్స్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ మాత్రం చాలా రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ పర్యాటకులతో చాలా చాలా రద్దీగా ఉంటుంది ఈ ఏరియా. అన్ని ప్రదేశాల కంటే ఈ ప్రదేశం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అంతా స్నాక్ ఐటమే ఉంటుంది ఇక్కడ. మనం ఏదైనా తినడానికి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇక రండి లోపలికి వెళదాం. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. టికెట్ 10 రూపాయలు తీసుకుంటారు ఒక్కరికి. ఈ చెట్లు వాటికి ఉన్న పెద్ద పెద్ద ఏర్లతో చాలా అందంగా కనిపిస్తాయి. మీకు ఇప్పుడు డెవిల్ కిచెన్ చూపిస్తాను రండి. అదేనండి గునా కేవ్స్, దెయ్యాల గృహ అని కూడా పిలుస్తారు. అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ గృహ. ఇక్కడే కమల్ హాసన్ గారు గునా మూవీ తీశారు. అప్పటి నుండి ఈ గృహని గునా కేవ్స్ అని పిలుస్తారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి 2 పర్యాటకులు మరణించారంట. అందుకే లోపలికి అలౌ చేయడం లేదు. దూరం నుండే మనం ఈ గునా కేవ్స్ని చూడాలి.
అలాగే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే గునా కేవ్స్ చూడండి. ఇక ఒక పెద్ద వృక్షాన్ని పెద్ద పెద్ద వేళ్ళతో చాలా చాలా అందంగా ఉంటుంది ఈ వృక్షం. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ వృక్షము 500 ఏళ్ళ క్రితందంట. చూసారా ఇక్కడ ఈ ప్రదేశం పర్యాటకులతో ఎంత కలకలలాడుతుందో. చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, ఈ ప్రదేశం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక ఇక్కడ నుండి 800 మీటర్ల దూరంలో పిల్లర్ రాక్స్ ఉంటాయి. ఇదేనండి పిల్లర్ రాక్స్ పార్కింగ్ ఏరియా. ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 5 రూపాయలు తీసుకుంటారు. ఇదేనండి పిల్లర్ రాక్స్, కొడైకెనాల్లో ప్రధాన ఆకర్షణమైనది. కొండ అంచున 400 అడుగుల ఎత్తులో న్యాచురల్గా ఏర్పడిన ఈ రాక్ పిల్లర్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీకు ఈ పిల్లర్ రాక్ చూపిస్తున్నాను చూడండి, బాగుంది కదా. ఇక ఇక్కడ నుండి పిల్లర్ రాక్స్ నుండి గ్రీన్ వ్యాలీ 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదేనండి గ్రీన్ వ్యాలీ ఎంట్రీ. అయితే గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ వెళ్ళే మార్గంలో అంతా షాపింగ్ ఏరియాలా ఉంటుంది. మనకి ఇక్కడ చాక్లెట్స్, ఆయుర్వేదిక్ ఆయిల్స్, స్వెటర్స్, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ ఐటమ్స్ మొత్తం ఉంటాయి. నేను వచ్చేటప్పుడు బ్యాంగిల్స్ను చాక్లెట్స్ కొన్నాను. చాక్లెట్స్ అయితే ఎన్నో రకాలు ఉంటాయి, అవి చాలా చాలా బాగున్నాయి. ఇక మీరు వెళ్ళేటప్పుడు ఇవి చూసుకొని వెళ్ళండి, వచ్చేటప్పుడు ఏవైనా కావాలంటే కొనండి. ఇక ఈ మార్గం చివరిలో గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ ఉంటుంది. రండి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోనండి, ఇక్కడ నుండి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం పొగమంచు కమ్మేస్తున్న వల్ల నేను బోర్డులో చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుందంట ఈ వ్యూ పాయింట్. ఈ ప్లేస్ అంతా ఇలానే ఉంటుందంట. ఇక శాంతి వ్యాలీ నుండి లిరిల్ వాటర్ ఫాల్ 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదేనండి లిరిల్ వాటర్. నేను వాటర్ ఫాల్ అన్నాననేసి మీరు పెద్దగా ఊహించుకోకండి, ఇది చిన్న వాటర్ ఫాల్ మాత్రమే. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనం ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మేము ఫొటోస్ ఎక్కువ తీసుకున్నాము. ఇక్కడ అంట అప్పట్లో లిరిల్ సోపు యాడ్ వచ్చేది కదా, ఆ యాడ్ని ఇక్కడే షూట్ చేశారంట. కాబట్టి దీనికి అప్పటి నుంచి ఈ వాటర్ ఫాల్కి లిరిల్ వాటర్ ఫాల్ అని వచ్చిందంట. ఇక మీకు దీని ఎదురుగా చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, మరియు మీ ఆయిల్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మీరు ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇక లిరిల్ పార్క్ నుండి రెన్ పార్క్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెన్ పార్క్కి 2 ఎంట్రన్స్ ఉంటాయి. ఇక ఇక్కడ నుండి ఎంట్రీ టికెట్ 30 రూపాయలు తీసుకుంటారు. మీరే చూశారు కదండి, ఇదేనండి రెన్ పార్క్. ఇది 20 ఎకరాల్లో విస్తరించారు దీన్ని. 1908లో మదురై ఫారెస్ట్ ఆఫీసర్ హెచ్డి బ్రాండ్ ఈ పార్కు నిర్మించడం జరిగింది. దీన్ని బాగా డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 325 వృక్షాలు, 740 రకాల పూల మొక్కలు ఉన్నాయి. వాటన్నిటిని మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. చాలా చాలా బాగుంది ఈ పార్కు, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అయితే ప్రతి సంవత్సరం మేలో ఫ్లవర్స్ డే జరుగుతుంది. ఇక్కడికప్పుడు ఎన్నో రకరకాల ఫ్లవర్స్ పెట్టి డెకరేషన్ చేస్తారు. మేము మే నెలలోనే వెళ్ళాం కాబట్టి ఆ టైంలోనే ఫ్లవర్ డే జరిగింది. వాళ్ళు డెకరేషన్ చేసినవంటి రకరకాల ఫ్లవర్స్ అనేవి మేము చూసాము. వాటన్నిటిని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ కదా ఫ్రెండ్స్, నైస్ కదా. Hi, it is real flowers, not plastic. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఫ్లవర్ గార్డెన్ కనిపిస్తుంది. ఇదేనండి ఫ్లవర్ గార్డెన్, చాలా చాలా బాగుంది కదా. ఇక్కడ ఫొటోస్ దిగడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి బాగుంటుంది. చాలా చాలా అందంగా ఉంది కదా, రకరకాల పూలతో ఈ గార్డెన్. మాకైతే బాగా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ ఫ్లవర్ గార్డెన్.
ఇక ఈ ఫ్లవర్ గార్డెన్ నుండి కొంచెం 100 మీటర్లు నడిస్తే కొడైకెనాల్ లేక్ బోట్ హౌస్ చేరుకోవచ్చు. ఇదేనండి కొడైకెనాల్ లేక్ బోట్ హౌస్. లొకేషన్ చాలా బాగుంది కదా. ఇది న్యాచురల్గా ఏర్పడిన లేక్ కాదు, వర్షపు నీటిని స్టోర్ చేసి ఆర్టిఫిషియల్గా తయారు చేశారు ఈ లేక్. ఈ లేక్ మొత్తం 60 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. దీని చుట్టుకొలత 5 నుండి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ పెడల్ బోట్స్, రో బోట్స్ అందుబాటులో ఉంటాయి. స్పీడ్ బోట్స్ అయితే ఉండవు. అయితే ఈ బోట్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే టికెట్ తీసుకోవాలి. వాటి కాస్ట్ నేను స్క్రీన్ పేలో చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, నేను, మా పాప, అలాగే మా వారు, మా అబ్బాయి వేరువేరుగా ఈ బోటింగ్ అనేది చేసాము. అలాగే బోటింగ్ చేసేటప్పుడు చాలా హాయిగా ఉంటుంది, చల్లని గాలి వీస్తూ ఉంటుంది. మా ఫ్యామిలీతో ఎంజాయ్ బాగా చేశాను నేను. ఇలాంటి ప్లేసుల్ని మనం జీవితంలో ఒక్కసారైనా చూడాలి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రదేశాలను ఒక్కసారైనా మనం సందర్శించాలి. అయితే ఇంతటితో కొడైకెనాల్ వ్యాలీ టూర్ ముగిస్తుంది. మేము మార్నింగ్ 10కి బయలుదేరాము. మా క్యాబ్ అన్న మాకు 6కి మా రూమ్కి తీసుకొని వచ్చేసాడు. ఇక్కడ అన్ని ప్రదేశాలు చూసేసరికి ఉదయం 9:30కి బయలుదేరితే ఇవన్నీ కవర్ చేసేసరికి 6 అవుతుంది. బస్సులో వెళ్ళినా క్యాబ్లో వెళ్ళినా వాళ్ళు మనకి ఈ లేక్ పాయింట్ దగ్గరే డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుండి బస్ స్టాండ్ 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకొని కూడా బస్ స్టాండ్కి మనం వెళ్ళిపోవచ్చు. ఇక మేము డే 3లో వెళ్ళిన ప్రదేశాలను చూపిస్తున్నాను చూడండి. కొడైకెనాల్లో చూపిస్తున్న ప్రదేశాలు ఎక్కువగా మూవీ షూటింగ్ జరిగిన ప్రదేశాలు. అవి కొడైకెనాల్కి కొంచెం దూరంలో ఉన్న గ్రామాలు. దీన్ని కొడైకెనాల్ విలేజ్ టూర్ అంటారు, లేదా మన్వన్నార్ టూర్ అంటారు. అయితే ఇక మా క్యాబ్ అన్న వచ్చేసారు ఫ్రెండ్స్. మేము బుక్ చేసుకున్న క్యాబ్ అన్న మన తెలుగువారని. అతను చాలా చాలా మంచి వ్యక్తి ఫ్రెండ్స్. అతన్ని కూడా మీకు వీడియో చివరిలో నేను చూపిస్తాను. అయితే ఈ విలేజ్ టూర్లు చూడటానికి టూరిస్ట్ బస్ వాళ్ళు ఒకరికి 500 తీసుకుంటారు. క్యాబ్ వాళ్ళు అయితే 2500 నుండి 3000 వరకు ఛార్జ్ తీసుకుంటారు. ఇక కొడైకెనాల్ బస్ స్టాండ్ నుండి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ముందుగా మనకు గవర్నమెంట్ రోజ్ గార్డెన్ చేరుకుంటాం. ఇది మీకు రిటర్న్లో నేను చూపిస్తాను. ఇక ఇక్కడ నుండి మనం 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే అబ్జర్వేటర్ పైన్ ఫారెస్ట్ వస్తుంది. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ జరిగాయంట. ఇక్కడ మీరు ఫొటోస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అయితే మీకు నేను వ్యాలీ టూర్లు చూపించాను కదా, పైన్ చెట్లు అవి కావన్నమాట. అవి వేరు, ఇవి వేరు అన్నమాట. ఇక పైన్ ఫారెస్ట్ నుండి 7 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గూండూర్ ఫాల్స్ వస్తుంది. ఇది గూండూర్ ఫారెస్ట్. ఇక్కడ ప్రస్తుతానికి వాటర్ లేదు. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుందట. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక గూండూర్ ఫాల్స్ నుండి 3.5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పళని వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇదేనండి పళని వ్యూ పాయింట్. దట్టమైన చెట్లతో నిండుగా ఉంటుంది. చాలా విశాలమైన లోయ అండి ఇది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. నేను ఇక్కడ నుండి మీకు కొండ చివర్లో చూపిస్తున్నాను కదా, ఇదే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండ. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. చుట్టూ ఉన్న వ్యూ చాలా చాలా బాగుంది కదా. మేము ఇక్కడ ఫొటోస్ ఎక్కువ తీసుకున్నాము ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుండి 1/2 కిలోమీటర్ల దూరంలో మహాలక్ష్మి ఆలయం ఉంటుంది. ఈ మహాలక్ష్మి ఆలయాన్ని కేరళ స్టైల్లో నిర్మించారు. అయితే ఈ ఆలయము పురాతనమైన ఆలయం కాదు. మనం వెళ్ళే దారిలో వస్తుంది కాబట్టి దీన్ని సందర్శించుకుంటే చాలా మంచిది. అయితే ఈ ఆలయం లోపలికి మొబైల్ అలౌ చేయడం లేదు. నేను బయట నుండి వీడియో తీశాను. ఇక ఇక్కడ నుండి భూంబరై విలేజ్ని చూడటానికి వెళ్దాం రండి. ఈ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుండి 1.5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే భూంబరై విలేజ్ వ్యూ పాయింట్ వస్తుంది. ఇదేనండి భూంబరై విలేజ్ వ్యూ. పళని కొండల మధ్యలో ఉంటుంది ఈ గ్రామం. టెర్రస్ ఫార్మింగ్కి అనుకూలంగా మార్చారు ఈ ల్యాండ్ని. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ల్యాండ్లు. మనం చూడటానికి దూరం నుండి చాలా బాగుంటాయి. ఈ గ్రామంలో అయితే వెల్లుల్లి, క్యారెట్ పండిస్తారు. చాలా చాలా బాగుంటుంది.
ఈ గ్రామంలో పురాతనమైన కాలం నాటి 3000 సంవత్సరాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇక భూంబురై వ్యూ పాయింట్ నుండి సుబ్రహ్మణ్య ఆలయము 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదేనండి ఆ పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని కులందై వేలదై స్వామి తిరుక్కోవలై అనే పిలుస్తారు. ఆ పళని ఆలయం యొక్క ఆధీనంలో ఉంటుంది ఈ ఆలయం. పళని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని నవపాషాణాలతో తయారు చేసిన సిద్ధభోగర్ ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారంట. అయితే ఆలయం లోపల మొబైల్ అలౌ చేయడం లేదు కాబట్టి నేను బయట అంతా మీకు వీడియోలో చూపిస్తాను, మీరు కూడా చూడండి. అయితే ఈ ఆలయానికి కొడైకెనాల్కి వచ్చిన వాళ్ళందరూ వస్తారు కాబట్టి భక్తులతో రద్దీగా ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయం. దర్శనానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఎప్పుడు ఈ ఆలయాన్ని ఎవరు కూడా మిస్ కాకండి. అందరూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. ఇక ఈ ఆలయం బయట వెల్లుల్లి ఎక్కువగా అమ్ముతారు. ఈ వెల్లుల్లంతా ఈ గ్రామంలోనే పండిస్తారు. అలాగే క్యారెట్ కూడా అమ్ముతారు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుండి మనవన్నార్ లేక్ వ్యూ పాయింట్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదేనండి మనవన్నార్ లేక్ వ్యూ పాయింట్. లొకేషన్ చాలా బాగుంది కదా. మనవన్నార్ లేక్ వ్యూ పాయింట్ నుండి మూవీ షూటింగ్స్ జరిగాయంట. ఆ ప్రదేశాన్ని చూపిస్తాను. ఇదేనండి మనవన్నార్ షీ ఫామ్ అండ్ మూవీ లొకేషన్స్. మీకు అంతా వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి. ఇక మనం బుక్ చేసుకున్న వంటి క్యాబ్ మాత్రం లోపలికి రానివ్వరు. దీనికి ఎంట్రీ టికెట్ 20 రూపాయలు తీసుకుంటారు. ఎంట్రన్స్లోనే మనకి అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ముందుగా మనకు కనిపించేది ర్యాబిట్ ఫామ్. దాన్ని కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇక్కడ రకరకాల ర్యాబిట్స్ ఉంటాయి. అవి కూడా చాలా పెద్ద ర్యాబిట్స్గా ఉంటాయి. పెద్ద పెద్ద ర్యాబిట్స్ ఇవి రకరకాలుగా ఉంటాయి. అవి మొత్తం కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి. Hey, this is purple rabbit. Rabbit farm. Rabbit, color rabbit. Hi, Robert. Oh, you rabbit. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మీకు బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అంత పచ్చగా ఉంటుంది. లొకేషన్ చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో నీలి రంగు సరస్సు. అదిగోనండి ఎదురుగా కనిపించేదే మనవన్నార్ లేక్. ఇక షిప్ సెంటర్ నుండి 2.5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనవన్నార్ లేక్ వ్యూ దగ్గరకు చేరుకుంటాము. ఇదేనండి మనవన్నార్ లేక్. ఇక్కడ ఎంట్రీ టికెట్ 30 రూపాయలు తీసుకుంటారు. అయితే ఈ లేక్ చేరుకోవడానికి 1/2 కిలోమీటర్ నడవలసి వస్తుంది. చాలామంది సగం వరకు వచ్చి లేక్ చూడకుండానే వెళ్ళిపోతారు, దూరంగా నడవాలేమో అనుకొని. కానీ లేక్ చాలా చాలా బాగుంటుంది. ఎవ్వరు కూడా మిస్ కాకండి. కొంచెం ముందుకు నడిస్తే బ్యూటిఫుల్ లేక్ చూడవచ్చు మీరు. ఇదేనండి మనవన్నార్ లేక్. ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉంది. మా పాప హార్స్ పైన కూర్చొని ఎంజాయ్ చేసింది. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉన్నది. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జిప్ లైన్లో కూడా మీరు పాల్గొనవచ్చు. మా బాబు జిప్ రైడింగ్లో పాల్గొన్నాడు. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి. వాడైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అయితే ఈ జిప్ రైడింగ్కి ఒకరికి 500 రూపాయలు తీసుకుంటారు. ఈ జిప్ లైన్ రైడింగ్ కోసం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకోరు, వెయిట్ చూస్తారు. అక్కడ వెయిట్ తక్కువగానే ఉంటేనే ఈ జిప్ రైడింగ్లో వాళ్ళు పాల్గొనమంటారు. లేకపోతే వాళ్ళు మనకి వద్దని చెప్పేస్తారు. వాళ్ళు మనకు ఒక ఫామ్ కూడా ఇస్తారు. ఆ ఫామ్లో మనం సైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి ప్రమాదం జరిగినా
వాళ్ళకి సంబంధం ఉండకూడదు అనేసి ఆ ఫామ్లో మనకి సంతకం పెట్టిస్తారనమాట. ఇక ఈ లేక్ చుట్టూ ఉన్న లొకేషన్ చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఈవినింగ్ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లేక్లో బోటింగ్ చేయడానికి తెప్ప పడవలు ఉంటాయి. ఒకరికి 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మనకి లేక్ ఎంట్రన్స్లో చిన్న చిన్న షాపులు కూడా ఉంటాయి. ఇక్కడ స్నాక్ ఐటెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వెజ్ మీల్స్ కూడా దొరుకుతుంది. ఒక మీల్ 100 రూపాయలు తీసుకుంటారు. ఇక ఇక్కడ నుండి కొడైకెనాల్ వెళ్ళిపోవాలి మనం. ఈ దారిలోనే గవర్నమెంట్ రోజ్ గార్డెన్ చూడాలి. మీకు అవి వీడియో చివరిలో చూపిస్తానని చెప్పాను కదా, ఇదేనండి గవర్నమెంట్ రోజ్ గార్డెన్. ఈ రోజ్ గార్డెన్ ఎంట్రీ టికెట్ 30 రూపాయలు తీసుకుంటారు. అయితే ఈ రోజ్ గార్డెన్ ఎంట్రన్స్ని చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు. మీకు ఈ రోజ్ గార్డెన్ మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను. ఇది చాలా చాలా అందంగా ఉంది కొడైకెనాల్లో. చాలా అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ రోజ్ గార్డెన్. రకరకాల పువ్వులు ఉంటాయి ఇందులోన. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ గార్డెన్. 12 ఎకరాల్లో ఉంటుంది ఈ రోజ్ గార్డెన్. ఇక్కడ 1600 రకాల పువ్వుల మొక్కలు ఉన్నాయి ఈ గార్డెన్లో. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది కదా ఈ గార్డెన్. మేము ఇక్కడైతే బాగా ఫొటోస్ తీసుకున్నాము. మీకు కూడా ఈ కొడైకెనాల్ టూర్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో తప్పకుండా ఈ కొడైకెనాల్ అనేది వెళ్ళండి ఫ్రెండ్స్. ఒక్కసారైనా జీవితంలో ఇలాంటి ప్లేస్ని మనం సందర్శించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.